A very good morning to all, my dear friends. Welcome today's session. Today we are going to discuss about the plant succession. In that succession, yes, last class we have already discussed about hydrosphere. So hydrosphere starts from where the water body, the water availability, whether the pond, lake, whatever it means. So what is the zeros here? The next one is the zeros here. What is xerosphere? Where xerosphere occurred? Xerosphere is a plant succession which is limited by water availability. What is xerarch? Xerarch succession of ecological communities originated in extreme dry situations such as sand deserts, sand dunes, salt deserts, rock deserts, etc. మరి ఈ జీరోసియర్ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మనం జలక్రమము జలాభావ క్రమం జలాభావ క్రమం అంటే నీరు లేనటువంటి పరిస్థితిలో ప్రారంభమయ్యేటువంటి మొక్కల అనుక్రమం. ఇక్కడ ఏమవుతుందంటే కేవలం బండరాళ్ళ పైన లేదా ఎడారుల పైన లేదా మనం చెప్పుకునేటువంటి సాండ్ డ్యూన్స్ మనం చెప్పుకునేటువంటి వీటిపైన ఈ మొక్కల అనుక్రమం అనేటువంటిది ఆరంభమవుతుంది. ఓకే, దెన్ bare rocks. Bare rocks are produced when glaciers residue or volcanoes erupt. Erosion of these rocks is brought out by rainwater and wind loaded with soil particles. ఎప్పుడైతే ఈ బేర్ రాక్స్ ఏదైతే నిర్జలమైనటువంటి లేదా అత్యంత కఠినమైనటువంటి మాతృశిలల పైన ఏవి ఈ నీటి ప్రవాహం వల్ల కానీ అత్యధిక వర్షపాతాల వల్ల కానీ లేదా హిమనీ నదాలు ప్రవహించడం వల్ల కానీ ఈ మృత్తిక అనేటువంటి శైథిల్యం చెంది చిన్న మృత్తిక రేణువులు ఏర్పడతాయి. సో బేర్ రాక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ గ్లేసియర్స్ రెసిడ్యూ ఆర్ volcanoes eruption. The erosion of these rocks is brought by rainwater and wind loaded with soil particles. Okay, then the first species of on these bare rocks we are observed the plants species are lichens, so which act as a pioneer species of bare rocks. ఏదైతే మాతృశిల పైన మొట్టమొదటిసారిగా సాధారణంగా ఈ బండరాళ్ళ పైన ఈ శిలానుక్రమంలో లేదా మనము ఈ బండరాళ్ళ పైన మొట్టమొదటిసారిగా ఏర్పడేటువంటి మొక్కలు పైనీర్ మొక్కలుగా చెప్పుకునేటువంటి మొక్కలు లైకెన్స్. సాధారణంగా ఇందులో మనకు ప్రైమరీ సక్సెషన్ అండ్ టెరెస్ట్రియల్ సైట్ చూసినట్లయితే ఈ స్లైడ్ లో ఉన్నాయి మనకు కనబడుతుంది చూడండి. బండరాళ్ళు, ఆ తర్వాత లైకెన్స్, తర్వాత మాస్ దశ, తర్వాత గ్రాసెస్ అండ్ హెర్బ్స్, స్hrubs, ట్రీస్, సీడ్లింగ్స్. ఓకే, వీఆర్ అబ్జర్వ్. మనం ఎప్పుడైతే బండరాళ్ళ పైన మెల్లిగా లైకెన్లు పెరగడం. లైకెన్స్ అంటే తెలుసమ్మా మీకు? ఆర్ యు హర్డ్ అబౌట్ ద టర్మ్ లైకెన్స్? Lichens are the phycobiont and mycobiont, both the organisms. ఒక శైవల భాగస్వామి, ఒక శిలీంద్ర భాగస్వామి, రెండు కలిసి జీవించేటువంటి ప్రత్యేక రకం జీవులని మనం లైకెన్స్ అంటాము. బండరాళ్ళ పైన లేదా శిలలపై మొట్టమొదటిసారిగా మొక్కల ఆవిర్భావము ఏది పైనీర్ మొక్కలు లేదా ప్రారంభ మొక్కలుగా చెప్పుకునేటువంటి మొక్కలు లైకెన్స్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, సో లైకెన్స్ ఆర్ the pioneer plants on the lithosphere or xerosphere. Then crustose lichens. So this is the first stage of the lithosphere. మనం ఏదైతే బండరాళ్ళ పైన ప్రారంభమయ్యేటువంటి అనుక్రమం చెప్పుకుంటున్నామో ఆ బండరాళ్ళపై ఆరంభమయ్యేటువంటి మొక్కల్లో మొట్టమొదటిసారిగా ఉండేటువంటి దశ క్రస్టోజ్ లైకెన్ దశ. దీని తెలుగులో కూడా క్రస్టోజ్ లైకెన్ స్టేజ్ అంటారు. A bare rock consists of solid surface of very large boulders. There is no place for rooting plants to colonize. The thalli of crustose lichen can adhere to the surface of the rock and absorb moisture from atmosphere. Therefore, this colonize the bare surface of rocks first. మరి ఈ క్రస్టోజ్ లైకెన్ దశ ఏ విధంగా ఉంటుందంటే సాధారణంగా పెద్ద పెద్ద బండరాళ్ళపై నుండి దానిపైన మొక్కలు ఎలాంటి వేళ్ళు ఏర్పరచుకునేటువంటి అనుకూలం లేకుండా కేవలం బండరాలను ఆనుకొని గాలిలో ఉండేటువంటి తేమను శోషించుకుని బతికేటువంటి మొట్టమొదటి లైకెన్ దశ క్రస్టోజ్ లైకెన్ దశను మనం ఇక్కడ చూస్తాం. ఏ పేపర్
తర్వాత ఎప్పుడైతే ఈ క్రస్టోస్ లైకెన్ స్టేజ్లో మనకు ఇందులో ఉండే థాలస్ వాతావరణంలో ఉన్నటువంటి తేమను అబ్జర్వ్ చేసుకొని ఆ బండరాలను మెల్లమెల్లిగా శైథిల్యం చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సో దిస్ లైకెన్ ప్రొడ్యూస్ యాసిడ్స్ విచ్ corrode the rocks. ఇప్పుడు ఈ బండరాల పైన మనకు పాకురు పట్టినట్టు ఏర్పడుతుంది, చూసినారమ్మా? Green mat-like structure we are observed on the rock. So this rock surface is surrounded on lichens. So these are the crustose lichen stage. These lichens produce acids, concentrated acids. These acids is going to leaching the rock surface, and also the particles of soil particles is produced from the bedrock. When these lichens die, their thalli are decomposed at humus. This promotes soil building, and the environment becomes suitable for growth of foliose and fruticose type of lichens. తర్వాత రెండవ దశ మూడవ దశ అయినటువంటి ఫోలియో దశ, ఫ్రూటికోస్ దశకు ఇవి ఆరంభ మొక్కలుగా మనం చెప్పుకుంటాం క్రస్టోస్ లైకెన్ దశ. ఈ క్రస్టోస్ లైకెన్స్ ఎప్పుడైతే చనిపోతాయో, చనిపోయిన తర్వాత వీటి యొక్క దేహాలు బండరాల పైన మృత్తిక రేణులు ఏర్పడంలో సహాయపడి వాటి తర్వాత ఫోలియోస్ లైకెన్ దశ, ఫ్రూటికోస్ లైకెన్ దశ ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. అది రెండవ మరియు మూడవ దశ. మరి రెండవ దశ అయినటువంటి ఫోలియోస్ లైకెన్ దశ చూద్దాం. So foliose means a flower like a picture. Okay, foliose means flower or leaf like structures. So the foliose lichens have leaf like thalli, while the fructose lichens are like small bushes. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మొదటి దశలో ఈ ఫ్రక్టోస్ లైకెన్స్ అనేటువంటి ఎలా ఉన్నాయమ్మా? ఫ్రక్టోస్ లైకెన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి చూడండి. మనకు బండరాల పైన సాధారణంగా ఎలా ఉన్నాయి? అతుకోబడి చిన్న చిన్న రేణుల మాదిరిగా ఉన్నాయి, పార్టికల్స్ మాదిరిగా ఉన్నాయి. అంటే రేణుల వంటి నిర్మాణం క్రస్టోస్ లైకెన్స్. అదే ఫోలియోస్ లైకెన్స్ వచ్చేసరికి మనకు లీఫ్ లైక్ అపెక్చర్ కనబడుతుంది. అంటే లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ అనేటువంటివి వస్తాయి. అంటే పత్రాలను పోలినటువంటి లైకెన్ల దశను మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ దే ఆర్ అటాచ్డ్ టు ది సబ్స్ట్రేటమ్ ఎట్ వన్ పాయింట్ ఓన్లీ, దేర్ఫోర్ డు నాట్ కవర్ ద సాయిల్ కంప్లీట్లీ. కాబట్టి ఇక్కడ మనము ఫ్రక్టోజ్ అండ్ ఫ్రూటికోజ్ లైకెన్ దశలో మనం చూసినప్పుడు, ఫ్రక్టోజ్ లైకెన్ దశ అనేటువంటిది సాధారణంగా క్రస్టోజ్ నుంచి మనకు ఫోలియోస్ స్టేజ్ వస్తుంది. ఇవి మనకు లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడతాయి. ఇవి ఒకటే ప్రాంతం నుంచి మనకి బయటకి ఏర్పడతాయి. ఇందులో మనం చూడవచ్చు. ఇక దే కెన్ అబ్జార్బ్ అండ్ రీటైన్ మోర్ వాటర్ అండ్ ఆర్ ఏబుల్ టు అక్యుములేట్ మోర్ డస్ట్ పార్టికల్స్. సాధారణంగా ఇవి ఈ లైకెన్స్ అనేటువంటివి వాతావరణం లోపల సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఉండేటువంటి ఏరియాలో లైకెన్లు పెరగవు, గుర్తుపెట్టుకోండి. సో దిస్ లైకెన్స్ డస్ నాట్ గ్రో ఆన్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆర్ ఎయిర్ పొల్యూషన్ ఈస్ అబండెంట్ సల్ఫర్ డైఆక్సైడ్ ఆర్ sulfur containing air pollution, that area these lichens does not grow on. And my dear friends, their dead remains are decomposed to humus, which mixes with the soil particles and help building substratum and improving soil moisture contents. Further, these autogenic changes favor growth and establishment of mosses. ఎప్పుడైతే దీనిపైన ఉండేటువంటి ఈ ఫోలియోస్ దశ తర్వాత ఫ్రూటికోస్ దశ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత మనకి మాస్ దశ రావడానికి ఏర్పడుతుంది. మాస్ స్టేజ్ తర్వాత మనకు ఉన్నటువంటి దశ మాస్. తెలుసమ్మా మాస్? బ్రయోఫైటాలో మనకు బ్రయాప్సిడ్ తరగతికి చెందినటువంటి మనకు మొక్కలను మనం మాస్ మొక్కలు అంటాం. The spores of xerophytic masses such as Polytrichum, Tortula and Grimmia are brought to the rock where they succeed lichens. ఎప్పుడైతే లైకెన్ దశ అంటే క్రస్టోజ్ లైకెన్ దశ, ఫోలియోస్ లైకెన్ దశ అండ్ ఫ్రూటికోజ్ లైకెన్ దశ తర్వాత మనకు ఉండేటువంటి దశ మాస్ దశ. ఈ మాస్ దశ అనేటువంటిది బ్రయోఫైటిక్స్ సంబంధించినటువంటి మొక్కలు. ఇవి సాధారణంగా బండరాళ్ళ పైన లేదా చెమ్మదిగా ఉన్నటువంటి గోడల పైన, తడి తేమ ఉండేటువంటి ప్రాంతాల పైన ఓకే మనకి ఒక వెల్వెట్ క్లాత్ మాదిరిగా కప్పబడి ఉంటాయి అన్నమాట. అవి ముఖ్యంగా పాలిట్రైకమ్, టోర్టలా అండ్ గ్రెమియా అండ్
ఫ్యూనేరియా స్పీసీస్ సంబంధించి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. Their rhizoids penetrate soil among the crevices and secrete acids and corrode the rocks. Okay, ఈ బండరాల పైన కానీ గోడల పైన ఉన్నప్పుడు ఇవి యాసిడ్స్ విడుదల చేసి వాటి యొక్క మూలతంతుల ద్వారా ఆ గోడను కానీ ఆ బండరాలను కరిగించి వేస్తాయి. ద బాడీస్ ఆఫ్ మాసెస్ ఆర్ రిచ్ ఇన్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. సాధారణంగా ఈ బయోఫైట్కి సంబంధించినటువంటి వీటి యొక్క మొక్కల యొక్క దేహంలో ఎక్కువ మొత్తంలో సేంద్రియ అసేంద్రియ కర్బన పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్ లీడ్స్ టు మైగ్రేషన్ ఆఫ్ లైకెన్స్ అండ్ హెల్ప్స్ ఇన్వాషన్ ఆఫ్ హెర్బేసియస్ వెజిటేషన్ దట్ కెన్ అవుట్ కంపీట్ మాసెస్. సాధారణంగా ఇవి వాతావరణంలో ఉండేటువంటి, ఓకేనా, ఇవి వాతావరణం జరిగేటువంటి మార్పుల ఆధారంగా ఇవి మైగ్రేషన్ చెంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస చెంది, అంటే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సాధారణంగా హెర్బేసియస్ వెజిటేషన్ అంటే గుల్మాలతో కూడి ఉండేటువంటి మొక్కలు ఏర్పడంలో సహాయపడతాయి. ఓకేనా, అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద మాస్ స్టేజెస్. యూనో, మీరు గోడ పైన మీరు పెరుగుతున్నటువంటి మాస్ మొక్క మీరు స్పోరోఫైటిక్ స్టేజ్కి వచ్చి చేరినట్లయితే దగ్గరికి వెళ్ళి ఫోటో తీస్తే ఈ లక్షణాలు కనబడతాయి. నేను మీకు ఇవాళ ఆ ఫొటోస్ పంపిస్తాను, నేను దగ్గర నుంచి తీసిన ఫొటోస్. ఓకే, దెన్ హెర్బ్ స్టేజ్. ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ హెర్బ్ స్టేజ్. హెర్బ్ అంటే గుల్మాల దశ, అంటే మనకు క్రస్టోస్ అండ్ ఫోలియోస్, ఫ్రుటికోస్ అండ్ మాస్ స్టేజ్ తర్వాత ఉన్నటువంటిది ఏంటిది? హెర్బ్ స్టేజ్. ఓకేనా, ఇంతకుముందు దశలు ఏమేమి ఉన్నాయి చూసినారా మీరు? చూడండి, క్రస్టోస్ లైకెన్ is the first stage, and foliose and fruticose lichen is the next stage, and moss stage is the next stage, and then automatically herb stage. So this herbaceous stage is the next stage. For after completion of the moss stage, the herbaceous weeds, mostly annulus such as asters, evening primroses and milkweeds, invade the rocks. Their roots penetrate deep down sacred acids and enhance the process of weathering. సాధారణంగా బండరాళ్ళ పైన అప్పుడే ఉండేటువంటి బంజరు భూముల పైన కానీ వేర్లను లోతుగా పంపించేసి బండరాలను కరిగించి వేసి ఏమేం చేస్తాయి? ఎక్కువగా అక్కడ మన మృత్తిక ఏర్పడంలో, విదరింగ్ అంటే ఆ మాతృశల్లు కరిగిపోయి మృత్తిక ఏర్పడంలో సహాయం చేస్తాయి అన్నమాట. ఇవి ఈ హెర్బేసియస్ వీడ్స్, సాధారణంగా గుల్మాలతో కూడి ఉండేటువంటి కలుపు మొక్కలు. ఏంటి అవి? సాధారణంగా మీరు వయ్యారి భామగా చెప్పుకుంటారు చూడండి, పార్థీని మిస్టర్ పోరస్, కాంగ్రెస్ గడ్డి, నక్షత్ర గడ్డి, క్యారెట్ గడ్డి, మరుల మాతంగి, వయ్యారి భామగా పిలుచుకునేటువంటి ఈ పార్థీని మిస్టర్ పోరస్ ఆస్ట్రేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క. అదేవిధంగా ఈవినింగ్ ప్రీమ్ రోజ్ గా పిలుచుకునేటువంటి 4 o'clock ప్లాంట్ గా మనం పిలుస్తాం. ఈ 4 o'clock ప్లాంట్స్ అనేటువంటి ఇవన్నీ ఈ వీడ్స్ అనేటువంటి ఆ బండరాళ్ళ పైన పెరిగి సాధారణంగా ఆ మృత్తికను లేదా ఆ ఏర్పడంలో ఆ బండరాళ్ళు క్రమక్షయం చెందడంలో తోడ్పడతాయి. ఇది హెర్బ్ స్టేజ్. ద xeric condition being to change and biennial and perennial herbs and xeric grasses such as Arstida and Festuca and Poa being to inhabit. మరి ముందు ఇక్కడ చూడండి, యాన్యులస్ అంటే ఏంటి అమ్మా? యాన్యులస్ అంటే ఏకవార్షిక మొక్కలు, ఏకవార్షిక గుల్మాలు ఈ ప్రాంతంలో పెరుగుతాయి. ఒక కాలంలో, ఒక సంవత్సరంలో పెరిగి నాశనం అయ్యేటువంటి మొక్కలు పెరుగుతాయి. ఓకేనా, అదేవిధంగా బైనియల్స్ అండ్ పెరినియల్స్ అంటే ద్వివార్షికాలు అండ్ బహువార్షికాలు. పెరినియల్స్ అంటే ఏంటిది? బహువార్షికాలుగా ఉండేటువంటి గుల్మాలు ఈ ప్రాంతంలో పెరగడం ప్రారంభమవుతాయి. దిస్ క్లైమాటిక్ కండిషన్స్ ఫేవర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ పాపులేషన్స్ రిజల్టింగ్ ఇన్ ఇంక్రీజ్ అండ్ డికంపోజిషన్ యాక్టివిటీ. ఎప్పుడైతే ఇవి మొక్కలు చనిపోవడం మొదలైతే అప్పుడు ఆ బ్యాక్టీరియా ఫంగస్ వల్ల డీకంపోజిషన్ చెంది చనిపోయినటువంటి మొక్కల యొక్క దేహాలను అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతం ఉండేటువంటి జీవరాశులను కుళ్ళింపజేసి అవి నేల యొక్క మూలకాల యొక్క పునఃచక్రీయంలో తోడ్పడి ఎక్కువ మొత్తంలో మొక్కలు మాస్ ఏర్పడి ఎక్కువ మొత్తంలో మొక్కలు ఏర్పడంలో ఏది తోడ్పడుతూ ఉంటాయన్నమాట. అర్థమవుతుందా? దెన్ స్ట్రబ్ స్టేజ్. నెక్స్ట్ ఉన్నటువంటి స్టేజ్ ఏంటిది? స్ట్రబ్ స్టేజ్ అంటే దీని పొద దశ అంటారు. ముందు దశ ఏంటిది? హెర్బల్ స్టేజ్. హెర్బ్ అంటే గుల్మాల దశ. గుల్మాలు అంటే 1 నుంచి 2 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరిగేటువంటి మృదువైన కాండాలు కలిగి ఉండే మొక్కలు హెర్బ్ స్టేజ్. సో హెర్బ్ స్టేజ్ which are grown 1 to 2 feet height and which is a slender and flexible stem and which plants we can call under the grouped in herbaceous or herbs. Then only the shrubs అంటే దృఢమైన కాండాలు కలిగి ఉండి పొదతో కూడి ఉండేటువంటి అంటే శాఖోపశాఖలుగా ఉండి దృఢమైన కాండాలు గట్టిగా ఉండేటువంటి సేవదేరిన మొక్కలు ఉండేటువంటి shrub స్టేజ్ అంటాం. The herb and grass mixture in invaded by shrub species such as rus and Phytocarpus. These are the best example for the shrub stage
and early invasion of shrubs is slow, but once a few bushes have become established, birds invade the area and help disperse shrub seeds. ఎప్పుడైతే పొద దశ ఏర్పడతాయో ఆ పొద దశలో వచ్చినటువంటి విత్తనాలను అప్పుడే వచ్చినటువంటి పిచ్చుకలు చిన్న చిన్న పక్షులు ఆ బర్డ్స్ దే కెన్ డిస్పర్స్ ద సీడ్స్ ఆఫ్ దిస్ shrubs. అంటే ఇక్కడ ఉండేటువంటి పొదల యొక్క విత్తనాలను పక్షులు ఏం చెందిస్తాయి, విత్తనాలను స్ప్రెడ్ చెందిస్తాయి, అంటే వ్యాప్తి చెందిస్తాయి, విస్తరణ చెందిస్తాయి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి విస్తరణ చెందిస్తాయి. దిస్ రిజల్ట్స్ in dense shrub growth is shading the soil and making conditions unfavorable for growth of herbs. మరి ఏమవుతాయి అవి సాధారణంగా ఇవి దీని ఫలితంగా ఏం జరుగుతాయి అంటే ఎక్కువ మొత్తంలో అంటే నెమ్మదిగా పెరుగుతున్నటువంటి అక్కడో ఇక్కడో పెరుగుతున్నటువంటి ఈ పొదలతో కూడి ఉండేటువంటి మొక్కలు వేగంగా విస్తరించి ఎక్కువ మొత్తంలో గుంపులుగా అక్కడక్కడే పెరుగుతున్నటువంటి పొదల కంటే గుంపులుగా పొదలు పెరుగుతాయి. The shrubs are dense, so this result in dense shrubs. Dense అంటే ఒకే దగ్గర club of the group of the trees or shrub trees grown in the same area. So that's why shading the soil and making conditions unfavorable for the growth of the herbs. ఇవి ఒక దగ్గర పెరిగి నీడనివ్వడం వల్ల అక్కడ కింద నీడ ఉండడం వల్ల నీడలో మొక్కలు పెరగవు. తెలుసమ్మ మీకు, నీడలో గడ్డి మొక్కలు పెరగవు, హెర్బ్స్ పెరగవు. కాబట్టి అలా డెన్స్ వెజిటేషన్ ఉండడం వల్ల అవి సాధారణంగా ఎక్కువ మొత్తంలో పొదలు పెరుగుతూ గుల్మాలు పెరగకుండా చేస్తాయి. So this slide, how these lichens are exposed to the rocks, then only after lichens stage, whether the crustose, foliose and fruticose stage, then after the lichen stage, the mosses is formed mosses, and after mosses is grasses and weeds or perennials and biennials mosses and weeds are grown, and mixed herbaceous plants are grown, then only shrubs. These are the shrubs, shrubs. So these are the sequential stages we are observed in the xerosphere or then lithosphere. Then only after shrubs, the young forest is a tulip poplar. Then only the mature forest, white oak. Manam oak వృక్షాలని చెప్తాం. ఓకే, సిల్వర్ ఓక్ అని చెప్తాం మనం. సిల్వర్ ఓక్ ఆర్ వైట్ ఓక్ ఆర్ హికరీ ఓక్ అని కూడా మనం చెప్తాం. సాధారణంగా మనకు వీటి నుంచి మనకు ఏది క్రికెట్ బ్యాట్స్ కానీ తర్వాత ఏది సాలిక్స్ కానీ అదేవిధంగా ఇందులోపల మనకు అగ్గిపుల్ల తయారయ్యేటువంటి మొక్కలు కూడా ఇక్కడ ఏర్పడతాయి అన్నమాట. దెన్ ఓన్లీ ద క్లైమాక్స్ ఫారెస్ట్ is the breech and the sugar maple. Then the maple leaf is developed from the then tree stage. మరి వృక్షాల దశ అంటే ఏంటిది అంటే పొద దశ నుంచి వృక్షాల దశ. after these shrub stage we are observed tree stage. అంటే పొద దశ తర్వాత వచ్చేటువంటి దశ tree stage. Change in environment favors colonization of tree species. The tree saplings begin to grow among the shrubs and establish themselves. ఎప్పుడైతే shrub stage ఎండ్ అవుతుందో ఆ shrub stage తర్వాత మనకు వచ్చేదే ఏంటిది ట్రీ స్టేజ్ అంటే వృక్షాల దశ. ఈ వృక్షాలు అనేటువంటి పొద దశ తర్వాత మనకు ఎక్కువ మొత్తంలో ఏర్పడడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ద కైండ్ ఆఫ్ ట్రీ స్పీసీస్ ఇన్హాబిటింగ్ ది ఏరియా డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది సాయిల్. మరి ఈ వృక్షాలు ఎలాంటి వృక్షాలు పెరుగుతాయి, అక్కడ ఉండేటువంటి మాతృశిల విచ్ఛిన్నతను బట్టి అక్కడ ఉండేటువంటి మృత్తికను బట్టి ఏమైతుందంటే మనము సాధారణంగా వృక్షాలు అనేటువంటివి జాతులు నిర్ణయించబడతాయి. ద ట్రీస్ ఫార్మ్ canopy and shade the area. Shade loving shrubs continue to grow as secondary vegetation. తీసుకుంటావా? ఓకే, రైట్. షార్ప్ లెవెన్ అట్లా రైట్. Then the leaf continue to grow as secondary vegetation. Leaf litter and decaying roots weather the soil further and add humus. It making the habitat more favorable for growth to trees.
మరి ఏమవుతుంది ఈ ప్రాంతంలో అంటే సాధారణంగా ఈ ప్రాంతంలో మనం గమనించినప్పుడు సాధారణంగా ఇందులో ఉండేటువంటి ఆ క్యాన్ వృక్షాలు ఒకదానిపైన ఒకటి వేగంగా పెరుగుతూ వృద్ధి చెందుతూ ఏమవుతుందంటే ఒక క్యానోపీ అంటే ఒక ఛత్రి మాదిరి ఏర్పడి నీడ ఇచ్చి కింది ప్రాంతంలో వేరే మొక్కలు పెరగకుండా చేస్తాయి అన్నమాట. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే అవన్నీ కుళ్ళిపోయి మృత్తిక అనేటువంటిది ఏర్పడుతుంది. ఏర్పడుతుంది? మృత్తిక ఏర్పడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్, ఇప్పుడు దశలు చెప్పండి ఒక్కొక్కసారి, వరుసగా దశలు చెప్పండి. లిథోసియర్ జీరోసియర్ లో దశలు చెప్పండి. క్రస్టోజ్ లైకెన్ అమ్మా, క్రస్టోజ్ లైకెన్ కమాన్. ఫోలియోజ్ లైకెన్ రాస్తున్నారమ్మా. క్రస్టోజ్ లైకెన్, ఫోలియోజ్ లైకెన్, క్రస్టోజ్ లైకెన్, ఫోలియోజ్ లైకెన్, దెన్ ఫ్రూటికోజ్ లైకెన్. అమ్మా చెప్పండి. మాస్ తర్వాత ఉన్నటువంటి ఏంటిది? మాస్ స్టేజ్, మాస్ స్టేజ్ తర్వాత స్ట్రబ్స్ తర్వాత ట్రీస్, తర్వాత ఏమున్నది చిట్ట చివరిది క్లైమాక్స్ స్టేజ్. ఏంటిది? క్లైమాక్స్ స్టేజ్. దిస్ ఇస్ క్లైమాక్స్ స్టేజ్ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద క్లైమాక్స్ స్టేజ్, నాట్ ది లాస్ట్ స్టేజ్. ఇక్కడ ఉన్నటువంటిది చిట్ట చివరిది క్లైమాక్స్ దశ. ఓకేనా? The succession culminates in a climax community. The forest many intermediate tree stages develop prior to establishment of a climax community. The forest type depends upon climatic condition. Okay. సాధారణంగా bare rock, lichens and small annuals. See here. ముందు మాతృశిల ఉంది, దానిపైన లైకెన్స్ పెరిగినాయి. వీటిని మనం పైనీర్ మొక్కలు అనుకున్నాము. సో lichens are the pioneer stage. So this seral stage, the first stage is the lichen stage. So lichen stage we can call as pioneer stage. Then small annuals plants like lichens, maybe lichens. The first one is the crustose lichens, then foliose lichen, then fruticose lichens, then mass annuals and biennials. And here the moss, herbs and grasses and perennial grasses are there. Then grasses and shrubs and perennial shrubs are there. And afterwards the tree stages, after tree stages, the final stage, that is the stabilization stage, that is the climax stage. In this climax stage is the forest stage. So these many intermediate trees stages develop prior to establishment of a climax stage. The forest type of depends upon climatic conditions. So the climatic conditions based on the soil, length of the soil, and based on the texture of the soil, and based on the soil nature, the trees of the species depends on the soil. So that's why which type of trees are there. So that simply depends upon the soil conditions and climatic conditions, and also soil type. Climatic conditions along with soil type. So the climatic conditions there may be the hot climatic conditions and heavy rainfall, then evergreen forest we are observed. If the heavy temperature is there now, then the deciduous forest we are observed. If there is no any other waterfall, rainfall, only so the vegetation, xerophytic vegetation, we after xerophytic is some lakhs and years afterwards, then only the climatic conditions are changed. So the trees and the climax stage, maybe the forest, maybe deciduous forest, maybe the what we can say that evergreen forest. Okay, so then coniferous forest, or maybe the Sundarban forest, whatever it may be. So the trees or the forest type, it's purely depends upon the climax stage. So this is the last stage of the xerophytic conditions. Amma, are you clear? ఇప్పుడు చెప్పండి మొట్టమొదటి దశ ఏంటిది? Yes sir. చెప్పండి ఫస్ట్ స్టేజ్. నేను ఇక్కడ స్లైడ్ చూపిస్తున్నాను. ఫస్ట్ స్టేజ్ ఏంటిది రాసుకోండి. క్రస్టోజ్ లైకెన్ స్టేజ్. Then next one is foliose lichen stage.
Foliose. The third one is fructose lichen stage. Third one is fructose lichen stage. Fructose. Then fourth one is mass. Fourth one is mass stage. నాలుగోది ఏంటిది మాస్ దశ, మాస్ స్టేజ్. దెన్ నెక్స్ట్ హెర్బ్ స్టేజ్. హెర్బ్స్ లో మళ్ళీ కూడా మనకు ఏకవార్షిక గుల్మాలు, అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్లో ద్వివార్షిక గుల్మాలు, అదేవిధంగా బహువార్షిక గుల్మాలు ఉంటాయి. మేబీ యాన్యువల్ హెర్బ్స్, మేబీ బైనియల్ హెర్బ్స్ అండ్ మేబీ పెరినియల్ హెర్బ్స్. ఆఫ్టర్వర్డ్స్ ద shrub stage we are absorbed. తర్వాత గుల్మ దశ తర్వాత మనకు ఉన్నటువంటిది ఏంటిది పొద దశ. ఏం దశ ఉంటుంది? పొద దశ. సో ద shrub stage. ఈ పొద దశలో మనకు ఫైటోకార్పస్, రస్ అనేటువంటి మొక్కలు ఇందులో మనం గమనిస్తూ ఉంటాం. దెన్ shrub stage తర్వాత మనకు ఉన్నటువంటిది ఏంటిది? ట్రీస్, మొక్క, ఇది వృక్షాల దశ. నెక్స్ట్ ఏంటిది? ట్రీ స్టేజ్. ఏంటిది? ట్రీ స్టేజ్. And the last one is climax stage. The last stage is the dense forest stage. Okay. This slide is visible. Amma, this slide. Yes. No, sir. The climax stage is the last stage. Amma, kanabadutunda? No, sir. The climax stage is not visible? Okay. No, sir. Now it's visible. Now it's visible. No, sir. Climax stage. Okay. So this is about xerosia.